పక్కకి చూశాట. వటుభిరుపకృతానాం బర్హిషాం స్తూపమేతతు. ఏదో పెద్ద గడ్డి మోపులో ఉందట పక్కనే, ఇంత పెద్ద ఎత్తుగా. అది మళ్ళీ ఆవులు మేసే గడ్డి కాదు, ఎండుగడ్డి కాదు, అది దర్భగడ్డి. అదేమిటంటే వటుభికి ఉపహృతానాం బర్హిషాం స్తూపమేతతు. వటుభికి చాణక్యుని దగ్గర అర్థశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని, వేదశాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నటువంటి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు అరణ్యానికి వెళ్ళి గురువుగారి కోసం సమిధలు పట్టుకొస్తారు, దర్భలు పట్టుకొస్తారు. దర్భలు బ్రాహ్మణులు ఇలాగ ఆప్తికాల్లో, వాటిలో పితృకార్యాల్లో, పుణ్యకార్యాల్లో కూడా వాడతారు. అవి దర్భలు. అది ఎంత పవిత్రము అంటే, మనం ఏదైనా నిలవ ఉండాల్సిన వస్తువుల మీద ఆ దర్భగడ్డి వేస్తే ఏ రకమైన సూర్యచంద్రగ్రహణ కిరణాలు కూడా దాన్ని ఏం చెయ్యలేవు. ఇప్పటికీ చంద్రగ్రహణం వచ్చినా, సూర్యగ్రహణం వచ్చినా ప్రజలు దర్భగడ్డి పరకన్న ఊరగాయ జాడీల మీద వేస్తారు. అది చాలా అవసరం. లేకపోతే ఆ కిరణాలకి ఆ ఊరగాయ దెబ్బతింటుంది, ఏడాది పాటు నిలవ ఉండాల్సిన ఊరగాయ దెబ్బతింటుంది. అందుకని దర్భగడ్డి వేస్తారు. అనేక రకాలు. ఎక్కడైనా బ్రాహ్మణులు, పురోహితులు వచ్చి కూర్చుందుకు సరైన చోటు లేకపోతే 2 దర్భగడ్డి పరకలు అక్కడ వేసి కూర్చుంటాడు. అది పరమ పవిత్రం కింద లెక్క. అసలు దర్భకు మరో పేరు పవిత్రం. అటువంటి దర్భలు పోగిస్తే ఒక స్తూపవంత ఆకారం, ఏదో బౌద్ధ స్తూపం అంటారా ఎత్తుగా, అలా దర్భగడ్డి. మరి రోజు పొద్దున్న పంచయజ్ఞాలు, సాయంత్రం పంచయజ్ఞాలు చేయాలి చాణక్యుడు. మంత్రి కదా అని ఇవన్నీ ఎగ్గొట్టేస్తే కుదరదు ఇక్కడ. ఆ రోజుల్లో మంత్రులు ఊరికే ప్రజలను కలవడం, మీటింగులు పెట్టడం ఇది ముఖ్యం కాదు. ఇక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మకార్యాలన్నీ చేస్తారు. ప్రజలు కావాలంటే వారి దర్శనం దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. ప్రజల్ని కాకాపట్టాల్సిన అవసరం ఆ రోజుల్లో రాజులకి, మంత్రులకి లేదు. భగవంతుడు ఒక్కడే వాళ్ళు నమ్ముకునేవారు, పరిపాలన చేసేవారు. అందుకని ఎవరికి ఏమీ ప్రత్యేకమైన ప్రవేశాలు లేవు. ఆయన ధర్మంలో ఆయన ఉండేవాడు. యజ్ఞాలన్నీ చేయాలంటే దర్భాలు ఉండాలి. అందుకని ఆ దర్భాలు ఏకంగా స్తూపమంత ఎత్తున్నాయట, పెద్ద స్తంభమంత ఎత్తున్నాయట. వటుభిరుపకృతానాం బర్హిషాం స్తూపమేతతు.